హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనకి ఈ మంత్లో అయితే రాఖీ పౌర్ణమి ఉంది కదా. అందరూ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలు కడుతూ ఉంటారు కదా. అందుకని నేను కొన్ని రాఖీస్ అయితే ఇంట్లో రెడీ చేసుకున్నమాట. నా కోసమని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, మనం బయట కొనని అవసరం లేకుండా. వీటి కోసం మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాం కదా, కొందన్స్, అవి ఉంటే సరిపోతుంది. ఇంకా B7000 గమ్ము, అలాగే మన దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, కొంచెం దళశ్రీగా ఉండాలి, అంటే మందంగా ఉండాలి. ఆ కవర్ని తీసుకుని దానిపైన అయితే మనము కావాల్సిన డిజైన్ని ఈ గమ్ము అప్లై చేసి మనము రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీనండి, దీనికోసం పెద్ద కష్టపడిన అవసరం ఏమీ లేదు. మన దగ్గర కుందన్స్ ఉంటే సరిపోతుంది. ఇక గమ్ము, అలాగే మన దగ్గర ఉల్లి థ్రెడ్ అంటాం కదా, అల్లికలు అల్లుతూ ఉంటారు, అటువంటి థ్రెడ్ ఒకటి మాట. ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. నా దగ్గర ఉన్న చిన్న చిన్న కుందన్స్తో, అలాగే కలర్ కుందన్స్తో నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకు కావాల్సినవన్నీ రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా స్టిఫ్గా కూడా ఉన్నాయి, అంత త్వరగా కూడా ఊడిపోవు. మనం బయట చాలా డబ్బులు పెట్టి కొంటాము, అవి కొన్ని రోజులకే ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవైతే చాలా బాగున్నాయి. చూడండి, నేను అన్నీ రెడీ చేసి మీకు చివరిలో ఇంకా క్లారిటీగా చూపిస్తాను. నేను ప్రతిదీ వివరంగా చూపిస్తూ చిన్నగా పెట్టినట్టయితే వీడియో లెంత్ అయిపోతుంది, అలాగే బోర్ కొడుతుంది కదా. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు వీడియో అయితే చూడండి, తప్పనిసరిగా మీకు అర్థమవుతుంది అన్నమాట. B7000 గమ్ము పెట్టి నేను ఈ విధంగా నేను అప్లై చేసి, అలాగే డిజైన్ వేసేసి మన సైడ్కి వేసి ఇవ్వాలండి. వీటిని వీలైనంత వరకు అలా పూర్తిగా డ్రై అయ్యే వరకు వదిలేవాలి. మీరు వెంటనే వాటిని కదిపేసినట్టయితే ఆ కుందన్స్ సైడ్కి వెళ్ళిపోవడం, లేదా అవి మళ్ళీ సరిగ్గా స్టిక్ కాకుండా ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది మధ్యలో. అందుకనే అవి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఒక 2-3 అవర్స్ మీరు సైడ్కి వేసేసి వాటిని అసలు ముట్టకండి. మొత్తం డ్రై అయిపోయినాక మనమైతే కవర్ మీద అతికిచ్చినాం కాబట్టి ఫస్ట్ ఏ షేప్లో అయితే మనం డిజైన్ రెడీ చేసామో ఆ డిజైన్లోకి ఆ కవర్ని మొత్తం కట్ చేసేవాళ్ళమాట. కవర్ని చుట్టూరా కట్ చేసేసి మన దగ్గర ఉన్న లైటరు లేదంటే అగ్గిపుల్ల ఉంటుంది కదా, దాంతో ఆ చివర్లో కొంచెము దాన్ని కొంచెం కాల్చినట్టయితే కవర్ అసలు కనిపించకుండా ఉంటుంది, మొత్తం డిజైనే కనిపిస్తుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్ము వేసి, నేను థ్రెడ్ అని చెప్పాను కదా, దీన్ని అతికించుకోవాలన్నమాట. దీన్ని అతికించుకొని దీనిపైన అది ఊడిపోకుండా కొంచెం చిన్నది, మన దగ్గర క్యాన్వాస్ షీట్ ఉంటే అది, లేకపోతే మీ దగ్గర ఏమైనా లైనింగ్స్ ఉంటాయి కదా, కాటన్ లైనింగ్స్, చిన్న పీస్ కట్ చేసుకుని దాని బ్యాక్ సైడ్ పెట్టేసినట్టయితే ఇంకా అది ఊడిపోకుండా అలా స్టిఫ్గా ఉండిపోతుంది. మనము కవర్ హెడ్జ్లు అయితే మంచిగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం పెద్ద కష్టపడిన అవసరం లేదు. అలా నా దగ్గర ఉన్న కుందన్స్తో నేను ఈ విధంగా ఒక 5 రాఖీలు అయితే తయారు చేశాను. నాకు 5 అయితే సరిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా అండి, చాలా అంటే బాగుంటాయి. ఎప్పుడు బయట తీసుకునేవారు, ఈసారి అయితే ఇలా ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు బయట ఎందుకు, అప్పుడప్పుడు మనం ఇటువంటివి కూడా ట్రై చేస్తే మంచిది కదా అని ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను రెడ్, అలాగే గ్రీన్, అలాగే పర్పుల్ కలర్, వైట్, ఈ విధంగా నేను అన్ని కలర్లు అయితే తయారు చేశాను అన్నమాట. మీకు వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చు, కానీ నేనైతే చివర్లో అయితే మంచిగా వీడియో అయితే మంచిగా క్లిప్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇవి స్క్వేర్తో రెక్టాంగిల్లో ఈ విధంగా తయారు చేశాను అన్నమాట. నేను చాలా బాగా వచ్చే మధ్యలో అయితే ఈ విధంగా రెక్టాంగిల్ది వైట్ పెట్టనమాట. చాలా బాగుంది డిజైన్ కూడా. మనము ఈ థ్రెడ్స్కి చివరిలో మనం పూసలు ఎక్కించుకున్నట్టయితే లుక్ ఇంకా బాగుంటుంది. మొత్తం పూర్తి అయిపోయినాకైతే ఈ విధంగా ఉన్నాయి చూడండి. మొత్తం కవర్ కట్ చేసి వాటికి థ్రెడ్కి పూసలు ఎక్కించినాక ఈ విధంగా ఉంది నేను చేసినవి. ఈ వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.